స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఆయన ఏంటంటే ప్రతి ఒక్కరిని బలపరిచే దేవుడు, ప్రతి ఒక్కరిని జీవితాలను కట్టే దేవుడు కనుక మరి ప్రతి ఒక్కరూ ఆయనకి దగ్గరికి ఎప్పుడైతే జీవిస్తామో ఆయన మనందరితో మరి స్నేహం చేస్తారని తెలియచేస్తున్నాను. మరి తద్వారా మరి ఆయనతో మనకి స్నేహం ఏర్పడితే మరి మనకి క్షేమము, సమాధానము, మరి సమస్తము ఆయన మూలంగా కలిగింది కనుక మరి సమస్తము మనం కలిగి ఉంటామని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఆ భాగ్యవంతునితో. ఆ భాగ్యవంతుడు ఎవడంటే మరి భాగ్యవంతుడు దేవుడు. ఆయన కలిగిన నీవు కూడా భాగ్యవంతులమే. నేనును భాగ్యవంతుడే, మీరును భాగ్యవంతులే అని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక దేవుడు భాగ్యవంతులైన మనకు సెలవిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీకును నీ ఇంటి నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని మరి క్షేమమునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చక్కటి మరి వాగ్దానం, మరి అద్భుతమైన వాగ్దానం. మరి దినం మరి దేవుడు శ్రేష్కరమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక మరి భాగ్యవంతుని మనం కలిగి ఉన్నాం కనుక మనము కూడా భాగ్యవంతులమే కనుక మరి దేవుడు మనకును మన ఇంటికి క్షేమాన్ని కలుగు చేస్తున్నాడు. మరి ఇంతకంటే మనకు, మానవులైన మనకు, ఆయన భక్తులైన మనకు, ఆయన పిల్లలైన మనకు ఇంకెంతకంటే ఏం కావాలండి? మరి దేవుడు ఆయనే మనకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మనకి క్షేమాన్ని అనుగ్రహిస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం నా కోసమే ప్రభా, నువ్వు నాతో మాట్లాడావు అని ఒకవేళ నీవు నేను మరి విశ్వసించి ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోగలిగితే మరి నీకును నాకును ఈ వాగ్దానం సొంతమని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రం. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమును గాకని వాగ్దానం చేస్తారు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గంగా వెళ్తూ చదువుతున్నారు. వారందరి జీవితాలు నా తండ్రి ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో నాయన వెలుగులు నింపమని ప్రార్థిస్తున్నాను, క్షేమాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభు ప్రతి కాడిని యేసు క్రీస్తునామములో విడగొట్టమని ప్రార్థిస్తున్నాను. ప్రతి అవమానం యేసు క్రీస్తునామములో తొలగిపోనుగా, ప్రతి నింద తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి వ్యాధి, ప్రతి బాధ, ప్రతి రోగము, ప్రతి శోధన క్రీస్తునామములో తొలగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే తండ్రి ఈ దినం ప్రభా ఎంతమంది ఏ అవసరతలో ఉన్నారు ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చదువుకున్నప్పుడు ఉద్యోగాలను బిడ్డలకి మీరు ఉద్యోగాలు అనుగ్రహించండి. వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ప్రతి బిడ్డకి మీరు తోడేయండి అని ప్రార్థిస్తున్నాను తండ్రి. చేతి పనులు యందు మీరు తోడేయండి అని ప్రార్థిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి ఇంకా ఎంతమంది ప్రజలు నా తండ్రి సంఘాలు ఉన్నారు, సేవకులు ఉన్నాయి ప్రభా, సేవకులు ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు కరుణించండి, కృప చూపించండి, కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు. ఈ దినం ఎవరిది మ్యారేజ్ అయినో, బర్త్డేనో నీ బిడ్డలు మీరు దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం ప్రభా. మీరు నువ్వు దీవించమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ దినము తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, యుద్ధాలు జరగకుండా మీరు ఆపమని, శాంతింప చేయమని, సమాధానము దయచేయమని, ఈ దినం బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకల్లో సమస్తంలో మీరే తోడండి, మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన బ్రతిమాలి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు కనుక ఈ వాక్యాన్ని అనేక మందికి లైక్ చేయడం, షేర్ చేయడం ద్వారా, వీడియోని లైక్ చేయడం ద్వారా, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ ఛానల్ కొనసాగుద్ది. అలాగే అనేక మందిని మనం బలపరిచిన వారు అవుతామని తెలియచేస్తూ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.